షలోమ్, ప్రైజ్ ది లార్డ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. సో మరొక శ్రేష్టమైన దినాన్ని జీవం కలిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చారు. ఆ ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. మరి ఆ గొప్ప దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని పరలోకం నుంచి సిద్ధపరిచాడు. పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా మీతో మాట్లాడడానికి పరిశుద్ధుడైన దేవుడు ప్రతిరోజు సహాయం చేస్తూ తన కృపనిస్తున్నాడు. కనుక కృపనిచ్చిన దేవుణ్ణి కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు మనకు అందిస్తాడు. కనుక కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోండి, దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోండి, దేవుని కోసం నిలబడడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఆలస్యం ఎందుకు? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 6 verse 33-34 మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33-34 వచనాలు. ఇది నా వాక్య ధ్యానంగా చూసుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. వింటున్నారా ప్రియ దేవుని ప్రజలారా? ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుని ఈ యొక్క రాయబారిగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఎందు నిమిత్తము నీవు చింతపడుతున్నావు, ఎందు నిమిత్తము నువ్వు రేపటిని గురించి బాధపడుతున్నావు అని చెప్పేసి వాటిని గురించి నువ్వు చింతపడడానికి వీల్లేదు. కానీ మొదటగా నీవు నా నీతిని గురించి, నా రాజ్యాన్ని గురించి వెతుకుము, అప్పుడు నీకు అన్ని అనుగ్రహింపబడినని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. మన దేవాది దేవుడు చెప్తున్నప్పుడు నీకెందుకు వేదన, నీకెందుకు బాధ? కనుక మొదటిగా నువ్వు దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని నీతిని గురించి వెతికినట్లయితే ఆటోమేటిక్గా గాడ్ గేవ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ యు నీడ్ ఫ్రమ్ ది హెవెన్. కనుక ఈ రోజు నుంచి నీ జీవితంలో మొదటిగా ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి నువ్వు వెంబడించి వెతికినట్లయితే ఆటోమేటిక్గా నీకు ఏది కావాల్సి ఉందో, రేపటిని గురించి కావచ్చు, నీ భవిష్యత్తుని గురించి ఏదైతే కావాలో, అది ఆరోగ్యము కావచ్చు, ఆహారము కావచ్చు, ఆత్మీయత కావచ్చు, అన్నీ కావచ్చు. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ వాట్ యు నీడ్, వాట్ యు వాంట్ అండ్ వాట్ యు ఆస్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ విత్ ప్రేయర్, విత్ టీయర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఆటోమేటికల్లీ గాడ్ విల్ గివ్ యూ వాట్ యు వాంట్. ఓకే, దయచేసి ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో దుఃఖపడద్దు ప్రియ దేవుని బిడ్డ. మొదటగా ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి పరితపిస్తూ, ప్రయాసపడుతూ, ప్రభు కోసం పరిచారకుడిగా నువ్వు ప్రయాసపడితే దేవుడు ఖచ్చితంగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా వెతుకు, ఆ తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి దేవుని రాజ్యాన్ని వెతుకుతావు కదా, దేవుని నీతి కోసం అడుగు వేస్తావు కదా. ఎప్పుడైతే దేవుని నీతి గురించి, దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు అడుగులు వేస్తే కావలసిన ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి మహాకృప నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి ధైర్యపరిచిన తండ్రి మీకు వందనాలు. రేపటిని గురించి చింతపడొద్దు, ఏ నాటికిడో ఆ నాటికి అని చెప్పేసి నువ్వు చెప్పిన గొప్ప దేవుడు. కనుక రేపటిని గురించి చింతించక, భవిష్యత్తుని గురించి చింతించక, మొదటగా నీ మీద ఆధారపడి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికితే ఆ తర్వాత అన్ని అనుగ్రహిస్తానన్న దేవుడు. కనుక ఇక నుంచి లోకం వైపు, మనుషుల వైపు, రేపటి గురించి చూసి చింతించక, నీ వైపు చూసి నీ వాక్యపు లేఖనాల ప్రకారం జీవిస్తూ నేను మహిమపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమ పొందమని యేసు శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్.